అందరికీ నమస్కారం అండి. నేను మీ సుజాత బేబీని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక ఫ్రూట్ సలాడ్ చేసి చూపించాలి అనుకుంటున్నానండి. అది చాలా టేస్టీగా, చాలా కమ్మగా, పిల్లలు కూడా ఐస్ క్రీమ్ లాగా చాలా ఇష్టంగా తింటారు కదండి. అటువంటి ఒక ఫ్రూట్ సలాడ్ మనం ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దామండి. దానికి ఎన్ని రకాల ఫ్రూట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటే అన్ని వేసుకోవచ్చండి. ఇందుకోసం ముందుగా ఒక 1/2 లీటర్ పాలు బౌల్లో తీసుకొని కాగబెట్టుకోవాలండి. తర్వాత పక్కన ఒక కప్పులో ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో వాటర్ గాని పాలు గాని వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. అందులో ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు మనము కాగుతున్న పాలలో వేసుకోవాలి. ఆ పాలు అలాగే కలబెడుతూ ఉండాలండి. ఉంటలు కట్టకుండా కలబెడుతూ ఉండాలి. అది చిక్కబడేదాకా మనము అలా చేస్తూ ఉండాలి. దాన్ని కలపకుండా వదిలేసామంటే మీగడ కడుతుందండి. కాబట్టి మనము అలా కలుపుతూ ఉండాలండి. కాసేపుకి చిక్కబడుతుంది. అంతకన్నా ముందే మనము ఒక 1/4 కప్పు షుగర్ వేసుకోవాలండి. మీరు టేస్ట్ చూసి మీ టేస్ట్కి అనుగుణంగా ఇంకా కావాలంటే పెంచుకోండి. అది మీ ఇష్టం అండి. అలా కలుపుతూ చూసారు కదా, ఆ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుందండి. అది అలా చిక్కబడేదాకా మనము బాయిల్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. చూపిస్తున్నా కదండి, స్పూన్తో అలా తీసుకొని అలా గీత గీస్తే మనకు అది ఆ థిక్నెస్ కనబడాలండి. అలా అయ్యేదాకా మనము దాన్ని అలాగే కాగబెట్టుకోవాలండి. చూసారు కదా, అలా అన్నప్పుడు ఆ థిక్నెస్ కనబడాలి. అంతవరకు మనము కాగబెట్టుకుంటాము. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోవాలండి. నేనైతే ఒక యాపిల్, ఒక 2-3 బనానాస్, పైనాపిల్, నెక్స్ట్ పొమగ్రనేట్ కట్ చేసుకున్నానండి. అవన్నీ మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. యాపిల్ ముక్కలు, పొమగ్రనేట్, అలాగే పైనాపిల్, తర్వాత బనానా అండి. మీ దగ్గర ఇంకా ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. జామ, ఆరెంజ్ తప్ప మిగిలిన మీ దగ్గర అందుబాటులో ఉన్న గ్రేప్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేసుకున్నాం కదండి కస్టర్డ్, ఆ కస్టర్డ్ని అందులో వేసుకోవాలండి. మిల్క్ మనకి ఎంత కావాలో అంత, మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటామో అంత కన్సిస్టెన్సీలో మనము యాడ్ చేసుకోవచ్చండి. చూసి ఇప్పుడు దాన్ని మనము సమ్మర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే, చల్లగా తింటే చాలా బాగుంటుందండి. లేదా అప్పటికప్పుడైనా తీసుకోవచ్చు అండి. అది మన చాయిస్. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయిందండి. మీరు చేసుకొని తిని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.